ఏంటంటే, మన క్రైస్తవులకి అవసరమైనటువంటి అంటే ప్రస్తుత కాలంలో ముఖ్యంగా సేవకులకి, క్రైస్తవులకి ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలుని తీసుకొని ఈ నెల 13వ తారీఖున విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన సహోదరుడు ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ గారు ఆయన కొంతకాలంగా క్రైస్తవుల యొక్క రైట్స్ గురించి పోరాడుతూ ఉన్నారు. గొప్పగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు క్రైస్తవులకి హక్కుల గురించి, ఇంకా కొన్ని విషయాల మీద. సో ఆయన మనం ఈరోజు లైవ్లో తీసుకుంటాం. ఆయన ఆ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తున్నాడు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే అక్కడ సో ఆ కాన్ఫరెన్స్ గురించి ముందు మనం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మనం ఏదైతే కొన్ని బుక్స్ని రెడీ చేశానని చెప్పాను కదా, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, తర్వాత వాటి గురించి మరిన్ని విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ రెండు విషయాలని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే, మన క్రైస్తవులకి ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏంటి, ముఖ్యంగా సేవకులకి చాలా విషయాలు తెలియదు. ఏంటంటే, మనం ఏదన్నా ఒక సంస్థని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే, అంటే సొసైటీగా కానీ ట్రస్ట్గా కానీ మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎలా చేయించుకోవాలి అనేది కొన్ని తెలియదు. అలాగే చర్చి కట్టుకోవడానికి పర్మిషన్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటనేది చాలామంది సహోదరులకి తెలియదు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ వాట్సాప్ సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలామందికి కూడా తెలియదు. మన వాళ్ళ 90% మన సేవకులకి ఎవరికి కూడా వీటి మీద అవగాహన లేదు. సో ఇప్పుడు మన సహోదరుడు జోసెఫ్ గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 13వ తారీఖు విజయవాడలో నిర్వహించేటటువంటి కాన్ఫరెన్స్లో ఈ అంశాలన్నిటి మీద కూడా మనకి అవగాహన కల్పించడానికి ఒక అడ్వకేట్ గారు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఆ అంశాలకి, నేను చెప్పిన 3 అంశాలకు సంబంధించి క్రైస్తవులకి అలాగే సేవకులకి కూడా అవగాహన కల్పించడానికి ఆయా రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మనకి అది ఎలాగా ఏంటి అనేది మొత్తం కూడా మనకి తెలియజేస్తారు. సోషల్ మీడియా గురించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన, ఇప్పుడు ప్రజెంట్ మనం యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి మన పరిచర్య నిమిత్తం, తర్వాత వాట్సాప్ని ఎలా వాడుకోవాలి, ఆ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, చాలామందికి మన తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో మతోన్మాదులే మనకంటే ముందున్నారు. కాబట్టి వీటి మీద అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మన సహోదరుడు జోసెఫ్ గారు ఆయన ముందుకు రావటం, ఇలాంటి విషయాలను తీసుకొని ముందుకు రావటం అనేది ఎంతైనా అభినందించాల్సినటువంటి విషయం. సో ఆ ప్రొసీజర్ ఏంటి, దానికి సంబంధించి ఆ కాన్ఫరెన్స్ గురించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సహోదరుడు మేము ఇప్పుడు వచ్చి లైవ్లోకి వచ్చి మీ అందరితో షేర్ చేస్తాడు, అసలు ఏంటి వ్యవహారం అనేది. సో అది అయిపోయిన తర్వాత నేను మన బుక్స్ గురించి మాట్లాడతాను, మీ అందరితో మాట్లాడతాను. అలాగే మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఈరోజు క్లియర్ చేస్తాను. ఇంకా మనం అవసరమైతే లైవ్లో కూడా తీసుకొని మాట్లాడతాను మీ అందరితో. ఓకే బ్రదర్, నేను ఇప్పుడు మన సహోదరుడు ప్రొఫెసర్ జోసెఫ్ గారిని లైవ్లో తీసుకుంటాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ మీ గురించి పరిచయం చేసుకోండి ఫస్ట్, తర్వాత మీరు 13వ తారీఖు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీరు నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్ గురించి కూడా డీటెయిల్స్ అనేవి కూడా మరి మన క్రైస్తవులందరూ కూడా తెలియజేయండి. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ కాన్ఫరెన్స్కి వస్తారు, తెలియజేయండి బ్రదర్. మీరు కూడా మీ ఛానల్లో లైవ్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నా పేరు డాక్టర్ జోసెఫ్ మోసిరెడ్డి. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్టర్గా పనిచేశాను. బీటెక్, ఎంటెక్, పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి, నాకు ఎప్పటి నుంచో క్రిస్టియన్స్కి ఒక వాయిస్గా ఉండాలి, క్రైస్తవ సమాజానికి ఏమైనా చేయాలనే ఆశతో నేను అందరితో కలిసి పనిచేయాలని, నేనేదో ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ఒక్కనే కాకుండా అందరితో కలిసి పనిచేయాలని అందరితో అసోసియేట్ అవుతుంటాను. అలాగే సాంబశివరావు గారు మీతో కూడా అసోసియేట్ అయ్యాను నేను.
సో ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే చర్చిల పర్మిషన్స్ గురించి జీవో చాలా మందికి తెలియదు. ఈ జీవో కాపీస్ మన దగ్గర ఉంటే మనం చూపించినప్పుడు అధికారులకు కూడా చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళు ఎవరన్నా క్రైస్తవుడిగా చెప్పుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఏమీ పోదు. కానీ కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే మీకు రిజర్వేషన్ పోతుంది క్రైస్తవుడిగా చెప్పుకుంటే, మీకు బీసీ-ఏ రాదు, బీసీ-బి రాదు అని చెప్తున్నారు. తప్పది. ఓన్లీ రిజర్వేషన్ పోయేది ఎవరికంటే ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకే. భారతదేశంలో ఒక జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఒక్క ఎస్సీ పేదవాళ్ళైనా ఎస్సీలకే రిజర్వేషన్ పోతుంది. వాళ్ళు క్రైస్తవుడుగా వాళ్ళకి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే. సో మిగతా వాళ్ళు ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ, బ్రాహ్మణులు కానీ ఎవరికి బెనిఫిట్స్ పోవు. అది వాళ్ళకి బీసీ క్రిస్టియన్ అని ధైర్యంగా రాసుకోవచ్చు. ఇక ఎస్సీలు కూడా వాళ్ళు డిక్లేర్ చేయనంత వరకు పేపర్ మీద, ఎఫిడవిట్ మీద నేను క్రిస్టియన్ అని డిక్లేర్ చేస్తేనే వాళ్ళకి బీసీసీ ఇవ్వాలి. డిక్లేర్ చేయనంత వరకు చర్చికి వెళ్ళినా వాళ్ళకి ఎస్సీఏ అవ్వాలి. చర్చికి వెళ్తున్నా, లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నా, లేకపోతే ఇంట్లో వాక్యాలు పెట్టుకున్నా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ కావాలంటే ఎస్సీఏ అవ్వాలి. సో ఇలాంటివన్నీ మనం గట్టిగా అడగలేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ జీవో కాపీలతో సహా మనం సెమినార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేత ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం. అలాగే ఒక అడ్వకేట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఈ క్లాసెస్, ఈ సెషన్స్ అన్నమాట. అలాగే మనకి ఏంటి చర్చ్ పర్మిషన్ల గురించి ఏం జీవోలు ఉన్నాయి, అసలు పర్మిషన్ల గురించి కూడా ఎన్ఓసి అని చాలా ఇబ్బంది పడుతున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని. అసలు జీవోల్లో ఏముంది, ఆ జీవోలు ప్రకారం మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, వాళ్ళు ఇవ్వకపోతే ఒకవేళ చర్చ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేయాలి, చర్చ్ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు కావాలని ఇవ్వట్లేదు, అప్లై చేసుకున్నా ఇవ్వకపోతుంటే ఏమవుతుంది, మన వాళ్ళు చర్చ్ పర్మిషన్ లేకుండా కడుతున్నారు, మళ్ళీ వచ్చి మీరు పర్మిషన్ లేకుండా కట్టారు కూల్ చేస్తామని నోటీస్ ఇస్తున్నారు. కాబట్టి ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, అసలు మనకు ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన కోసం పనిచేయడానికి చాలా మందికి తెలియట్లేదు. ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ కంప్లైంట్ చేసుకోవాలి అనేది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ మనకి ఆ ఎఫ్ఐఆర్ చేయట్లేదు, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినా అది ముందుకు వెళ్ళట్లేదు. అవి ఏం చేయాలి, అడ్వకేసీ పరంగా మనం ఎలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి, ఏం చేయొచ్చు అనేది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఎవరెవరు రావచ్చు అంటే దీనికి పాస్టర్లు, నాయకులు, క్రైస్తవ నాయకులు అందరు రావచ్చండి. ఈ అవగాహన కోసం మనం ఇతరులకు కూడా అవగాహన కల్పించవచ్చు. సో అందరు రావచ్చు. ఇంకా ముఖ్యంగా మనకి 800 పొజిషన్స్ ఉన్నాయి మైనారిటీ. ఎమ్మెల్యే, ఎంపీ అంటే అన్ని వర్గాలను చూసుకోవాలి, కానీ ఓన్లీ మైనారిటీకి మనం పనిచేసుకోవడానికి 800 పొజిషన్స్ ఉన్నాయి. సుమారు 800 పొజిషన్స్ మండల్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పొజిషన్స్ కూడా మనం ఎలా సంపాదించుకోవాలి, ఆ పొజిషన్స్ అన్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. వేరే వాళ్ళు బాప్టిజం సర్టిఫికేట్ కొనుక్కుని వాళ్ళు తీసుకుంటున్నారు. దానివల్ల ప్రమాదం ఏంటంటే మనం రాజకీయం మనకు వద్దు అంటారు, మన క్రిస్టియన్స్ సప్రెస్ చేసేస్తారు. రాజకీయం వద్దు, లేకపోతే మనకి బిజినెస్ వద్దు, లేకపోతే హై పొజిషన్స్ వద్దు అంటారు. కానీ మనం పాలసీలు మేకింగ్ ఎక్కడండి, రాజకీయంలోనే. రాజకీయంలోనూ పాపం ఉందంటారు వీళ్ళు. పాపం ఎక్కడ ఉండదు, ఇంట్లో కూర్చున్నా పాపం చేయొచ్చు. అందుకే నేను పెద్ద పెద్ద నాయకులతో చెప్తున్నాను, అయ్యా మీరు అక్కడ చెప్పండి, దేవుడు చిత్తం చేయమనండి, దేవుడు నీతి కొరకు నిలబడమనండి. ఎక్కడైనా కానీ అది రాజకీయం అయినా లేకపోతే ఇంట్లో అయినా ఎక్కడైనా. దానియేలు లేకపోతే యేసేపు ఇలా నిలబడ్డారు కాబట్టి శాసనాలను మార్చగలగారు. కాబట్టి అది చెప్పండి, మీరు రాజకీయంలో పాపం ఉంది, చీకటి ఉంది, మనం వెలుగు సంబంధం కాబట్టి ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలగాలి. కాబట్టి ఆ చీకటిలోనే మనం నీతి కొరకు నిలబడి వెలగాలి. అలాంటి వాళ్ళని తయారు చేయాలి పాస్టర్, కింగ్ మేకర్స్ వాళ్ళు. కాబట్టి అది ఆ పొజిషన్స్ కూడా మనం ఎలా సంపాదించుకోవాలి. ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, మనం ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండానే నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ. సో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఒక పదవి కలిగి ఉంటే ఇంకెక్కువ సమాజానికి సేవ చేయొచ్చు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నేను క్రైస్తవ సమాజానికి చేయాలి, ఒక పొజిషన్ ఉంటే ఇంకా బాగా చేయగలను, మండల్ లెవెల్ పొజిషనా, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ పొజిషనా, లేకపోతే స్టేట్ లెవెల్ పొజిషన్సా, అలాంటి ఆశ కలిగిన వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఈ పదవులన్నీ మనం ఎలా సంపాదించుకోవచ్చు అనేది కూడా. ఆ కాపీలు కూడా ఇవ్వబడతాయి.
దానికి ఉన్న జియో కాపీలు కానీ గవర్నమెంట్ యాక్ట్లు కానీ ఇవ్వబడతాయి. తర్వాత సాఫ్ట్వేర్ నిపుణుడు అసలు వాట్సాప్ లో చాలా కష్టపడుతున్నారు పాస్టర్లు. 1 by 1 ఒకసారి 5 పంపించగలం, ఫార్వర్డ్ చేయగలం. అలాగే 5 గంటల తరబడి కష్టపడుతున్నారు చాలా మంది నేను మాట్లాడినప్పుడు. కొంతమందికి నాకు ఎందుకు పంపిస్తున్నావయ్యా, తీసేయచ్చు కదా అంటే వాళ్ళ పాపం అది అంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన నంబర్లకి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తుంటారు, తీయడానికి కూడా రాదు. సో ఎవరేంటో తెలియదు. అలా కాకుండా మనం బ్రాడ్ గ్రూప్ అని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇండివిజువల్ గా పోతుంది, వాట్సాప్ గ్రూప్ లా కాకుండా ఒకరికొకరు కనబడకుండా ఇండివిజువల్ గా పోతుంది. ఎవరైనా నాకు ఇంట్రెస్ట్ లేదు తీసేయమన్నప్పుడు ఆ గ్రూప్ లో తీసేస్తే వాళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. ఇలాంటివి కూడా ఎలాగా చేయాలి, వాట్సాప్ ని ఎలాగ వాడుకోవాలి, యూట్యూబ్ ని ఎలాగ వాడుకోవాలి, లేకపోతే ఫేస్బుక్ ని ఎలాగ వాడుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ని ఎలాగ వాడుకోవాలి, ఎంత ఫాస్ట్ గా మనం మెసేజెస్ ఇతరులకు పంపించవచ్చు, టెక్నాలజీని వాడుకుని ఇంకా ఫాస్ట్ గా మనం ఆత్మను రక్షించాలి. రాకడ సమయం చాలా సమీపమైంది కనుక ఈ టెక్నాలజీని కూడా ఏం చదువుకోపోయినా వాడొచ్చు. ఇవన్నీ ఏమి అసలు చదివే రాదు అన్న వాళ్ళు కూడా వాడచ్చు, అంత సింపుల్ గా ఉంటాయి ఈ యాప్స్ అన్ని. సో ఆ యాప్స్, అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ ఎలాగ వాడుకోవాలనేది ఎవరు సాఫ్ట్వేర్ నిపుణుడు చెప్తారు. ఇక చార్టెడ్ అకౌంటెంట్ మనకి 80G12A అని ఉన్నాయి. ఫస్ట్ ట్రస్ట్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవి చేసుకున్న తర్వాత వాటికి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం 12A 80G అని ఉంటాయి. 12A అంటేనేమో మన ట్రస్ట్ కానీ సొసైటీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. మనకి ఎంత డొనేషన్స్ వచ్చినా మనం కట్టక్కర్లేదు. సో అలాగే 80G అంటే ఎవరైతే మనకు డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ వస్తుంది, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. చాలా మంది చర్చెస్, పెద్ద పెద్ద చర్చెస్ కూడా ఈ అవకాశం ఇవ్వట్లేదు మనకి. మనం దశమ భాగాలు ఇస్తాం. ఆల్రెడీ ఎంప్లాయీస్ ట్యాక్స్ కట్టి ఆ మిగిలిన జీతంలో మనం దశమ భాగం ఇస్తున్నాం. మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. లేకపోతే మనకు దాంట్లో ట్యాక్స్ ఎగ్జామ్షన్ కి మనం ఎవరికైతే డొనేషన్ ఇస్తున్నామో అది ఎగ్జామ్షన్ కింద వస్తుంది. ఈ టైప్స్ కూడా మనం అలా చూపించుకోవచ్చు. ఎగ్జామ్షన్ కింద మనం ప్రతి నెల చాలా ఇస్తుంటాం కాబట్టి అది 80G. ఇవన్నీ ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలాగ మనకు వస్తాయి, ఏంటి అసలు ట్రస్ట్ వీటికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ చార్టెడ్ అకౌంటెంట్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీటికి ఏం తెలియకపోయినా, ఒకవేళ మాకు ఏమి తెలియదండి, మాకు ఫార్మాట్లు తెలియదు, ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే అనే కూడా మనం ఆ విధంగా కూడా అటాచ్ చేయొచ్చు. సో ఈ అన్ని విషయాల మీద మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ అటెండ్ అయ్యి అక్కడ ఫిజికల్ గా అటెండ్ అయితేనే అక్కడ చూపించడానికి ఉంటది. ఇవన్నీ ఎక్కడ మామూలుగా వేరే వాళ్ళు చెప్పినా నువ్వు వెళ్ళరా, నువ్వు వినేసిరా నాకు చెప్తుందన్నా అట్లా కాకుండా మీరే ఇప్పుడు మేము చెప్పినట్టుగా వాళ్ళు చెప్పరు కదా, అక్కడ మళ్ళీ కొంత తగ్గిపోతుంది. కాబట్టి మీరు వచ్చి తప్పనిసరిగా వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. విజయవాడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంది. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి మీ పేరు, ఫోన్ నెంబరు పంపిస్తే ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడానికి, అంటే భోజనం, హాలు, ఇవన్నీ తెలుస్తుంది మనకి. కాబట్టి మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా బ్రదర్ డిస్క్రిప్షన్ లో ఇస్తారు. ఆ వెబ్సైట్కి వెళ్తే ఇంకా ఎక్కువ డీటెయిల్స్, ఇంకా నేను కొన్ని చెప్పాను, ఇంకా మరిన్ని డీటెయిల్స్ మీరు ఆ వెబ్సైట్ లో ఆ లింక్ క్లిక్ చేస్తే అక్కడ ఉంటాయి. ఇంకా ఏమేమి చేస్తున్నాము అనేది, ఈవెన్ ఎస్సీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోతే కూడా ఏం చేయాలి, బీసీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది కూడా అక్కడ వివరించబడుతుంది. కాబట్టి ఇతర కులాల వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్, ఇతర కులాల వాళ్ళకి ఏంటి రిజర్వేషన్ పోదు కదా, ఇంకా మైనారిటీ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎలాగ మనం సంపాదించుకోవాలనేది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 200 పెట్టాం, మినిమం 200. మీరు ఇంకా చాలా ఖర్చులు అవుతాయి, మీ 200 సరిపోవు కానీ చాలా ఖర్చులు అవుతాయి, కానీ మినిమం అది పెట్టాం. ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. ఆ ఫోన్ పే నెంబరు, ఆ లింక్ లో మీకు అన్ని ఉంటాయి. ఆ ఫోన్ పే నెంబరు, ఆ ఫోన్ పే QR కోడ్ అన్ని ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ దాంట్లో రిజిస్టర్ అవ్వడానికి మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు,
ఆ వివరాలన్నీ లింక్ లో క్లిక్ చేయండి. ఒకవేళ మీరు చదవండి, చదివితే మీకు అర్థమైపోతుంది. ఏమి చదువు లేకపోయినా సరే క్లిక్ చేయడం అంటే ఆ బ్లూ ఆ మార్క్ దగ్గర లేకపోతే ఆ లింక్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు అంతకి తెలియదంటే అప్పుడు ఫోన్ చేయండి, కానీ ఊరికనే ఫోన్ చేయొద్దు. ఎందుకంటే అన్ని ఫోన్లు హ్యాండిల్ చేయాలి కనుక మీరు దయచేసి అది చదివితే ఆ లింక్ క్లిక్ చేస్తే బ్లూ కలర్ లో ఉన్న దాన్ని క్లిక్ చేసి లేకపోతే వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేస్తే తప్పనిసరిగా మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఇంకా ఎన్నో విషయాలు అక్కడ డిస్కస్ చేయబడతాయి. బ్రదర్ బ్రదర్ అయితే ఇప్పుడు లింక్ క్లిక్ చేయడం అది తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ముందు మీకు ఫోన్ చేస్తారు కొంతమంది. ఫోన్ చేయడమో లేకపోతే ఎస్ఎంఎస్ వాట్సాప్ ఇవ్వడమో, వాట్సాప్ కూడా ఇవ్వచ్చు. లింక్ క్లిక్ చేస్తే నంబర్స్ ఉంటాయి, ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి. ఓకే, మీ నంబర్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా వచ్చేటటువంటి వాళ్ళకి అక్కడ భోజనం ఏర్పాట్లు కూడా అవి మీరే చూస్తామన్నారు. సహజంగా ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళారండి, విజయవాడలో బయటికి వెళ్తే 200 రూపాయలు తక్కువ ఏది కాదు, మీరు ఎంత తక్కువలో భోజనం చేసినా ఎవరికైనా. సో మీరు హాల్ రెంట్ ఉంటది, మళ్ళీ ఇవన్నీ ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఏదేమైనా 100-200 గురించి ఆలోచించకుండా ఇది ప్రతి ఒక్కళ్ళకి క్రైస్తవులకు ఉపయోగపడే విషయం. తర్వాత ముఖ్యంగా సేవకులకి, ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను గమనించినప్పుడు, ఎందుకంటే ఈ విషయాల గురించి మన క్రైస్తవ సమాజానికి సేవ చేసే వాళ్ళని అక్కడ సన్మానించి విలియం కేరీ అవార్డు ప్రదానం చేయాలి వచ్చిన ఆ గెస్ట్లు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ చేత అనేది ఆశ. అందరినీ ఒక స్టేజ్ మీద చూడాలి. ఎవరైతే మీలాంటి వాళ్ళు ఎంతో సమాజానికి చేస్తున్నారు, మీకు హోదా లేకపోయినా లేకపోతే మీకు జీతాలు లేకపోయినా ఒక్క వీడియో చేయాలంటే ఎంతో కష్టం. సో అలాంటి మీలాంటి వాళ్ళని అక్కడ సన్మానించాలి. ఒకే స్టేజ్ మీద అందరూ ఉంటారు. సో ఇంకా సమస్యలు ఉన్నవాళ్ళు, చాలా సమస్యలు ఉన్నవాళ్ళు కూడా రావచ్చు. చాలా సమస్యలు ఉంటాయి. కొంతమందికి ఏంటది వాళ్ళ చర్చ్ స్థలాలు ఏది వేరే వాళ్ళు రాసేసుకుంటున్నారట. చాలా సమస్యలు ఉన్నాయి. కబ్జాలు చేస్తున్నారు మన స్థలాల్ని, చర్చిలు కట్టుకోకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రావచ్చు. అక్కడ వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. నా నెంబరు ఫోన్ పే నెంబరే ఇది కూడా ఇస్తున్నాను. 9849482182 984821882. మళ్ళీ చెప్పండి బ్రదర్ మీ నెంబరు. 984821882. 98494821882. ఇదే ఫోన్ పే నంబరు. దీనికి చేసి ఒకవేళ తెలియని వాళ్ళు SMS పెడితే వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు పెడితే నేను ఎంటర్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీజు 200 ఆ నెంబర్కి పంపించి మీరు ఇంకా ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. బ్రదర్ని అడిగి ఇట్లా ఎన్ని గంటలకు రీచ్ అవ్వాలి లేదా కాన్ఫరెన్స్ గురించి 10 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళకు ఒకవేళ కొంచెం లేట్ అయినా కొన్ని సెషన్స్ కన్నా అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇది 10 లోపు 11 లోపే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అట్లా ఏమీ లేదు. కానీ మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే నంబర్ తెలుస్తుంది కాబట్టి మనకు వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయాలి. అది ఎంతమంది వస్తున్నారని ఒక ఐడియా ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేయడానికి బాగుంటుంది. మీరు కూడా వస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఇలా సమాజానికి సేవ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి. అందరూ ఒకే స్టేజ్ మీద కనపడతారు. అందరికి చెప్పారా మామూలుగా యూట్యూబ్ లో? చెప్పాలి, అందరికీ చెప్పారు చేసే వాళ్ళందరికీ. ఓకే, అందరూ వాళ్ళ ఛానల్స్ లో కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఓకే, మీరు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి, చాలా ఉపయోగకరం ఇప్పుడు ఈ కాలానికి. మనందరం కలిసి బ్రదర్, మీరు కూడా మీ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అనేక మందికి తెలియాలి ఇది, చాలా మందికి పాపం తెలియట్లేదు. అనేక మంది దగ్గరికి వెళ్ళాలి. ఇంకా షార్ట్ పీరియడ్ ఉంది, రేపు ఎల్లుండా
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రేపే కనుక చేసుకుంటే మాకు కౌంట్ తెలుస్తుంది. ఇక కాని పక్షంలో మంగళవారం మధ్యాహ్నానికల్లా మీరు చేసేసుకోండి రిజిస్ట్రేషన్. ఓకే. సహజంగా చాలా మంది ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు మన క్రైస్తవ పాస్టర్స్ ముఖ్యంగా. ఎట్లాగండి చర్చి పర్మిషన్ ఎలా తీసుకోవాలి? ఎవరిని కలవాలి? మేము పంచాయతీ సెక్రటరీని కలవాలా? లేదంటే ఎంఆర్ఓని కలవాలనా? ఏంటని చాలా మంది అప్పుడప్పుడు ఫోన్లు చేస్తా ఉంటారు. ఆ విషయంలో చాలా సందిగ్ధత ఉంది. ఎవరికి తెలియదు మన పాస్టర్స్. సో అలాంటి విషయాలు మరి క్లియర్‌గా అడ్వకేట్స్ ద్వారాను, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ ద్వారాను, వాళ్ళ ద్వారా కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు మనం అక్కడికెళ్తే, కాన్ఫరెన్స్‌కెళ్తే. ట్రస్ట్ కాపీ కూడా ఇస్తాం. ట్రస్ట్ ఒకవేళ వాళ్ళకి టెంప్లెట్ అంటే ఆ డాక్యుమెంటేషన్ కావాలన్నా వాళ్ళ పేర్లు పెట్టుకుని ఆ డాక్యుమెంటేషన్ పెట్టుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు. చాలా ఉపయోగం ఇది. ట్రస్ట్ సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది ఒక అథెంటికేటెడ్ అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటది ఆనోరియంకి వీటికి ఇవన్నీ అడుగుతుంది, ట్రస్ట్ ఇవన్నీ. అవును. తర్వాత సొసైటీ ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? తర్వాత ట్రస్ట్ అంటే ఏంది? సొసైటీ అంటే ఏంది? ఎంతమంది సభ్యులు ఉండాలి? తర్వాత దానికి లిమిట్ ఏమన్నా ఉంటుందా? ఇట్లాంటివన్నీ కూడా తెలియదండి మన వాళ్ళకి తెలియదు. ఇలాంటి కాన్ఫరెన్స్‌లో అన్ని చోట్ల జరగాలండి. ప్రతి జిల్లాలోనూ కనీసం నెలకు 2 చోట్లన్నా ఇలాంటివి జరుగుతుండాలి. జరిగితే కొద్దిగా అవగాహన వచ్చింది. మన వాళ్ళకి కూడా అవగాహన వచ్చింది. తర్వాత ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు సబ్స్క్రైబ్ చేయడం కూడా తెలియదండి చాలా మందికి, మన వాళ్ళకి. విచిత్రం అది. సబ్స్క్రైబ్ అంటే ఏందని అడుగుతున్నారు అందరూ. తర్వాత యూట్యూబ్ వీడియోలు వరుసన కొత్త వీడియోలు చూడాలి. ఇప్పుడు ఆ ఛానల్‌లో వచ్చినటువంటి కొత్త వీడియోలు సీరియల్‌గా చూడాలంటే ఎలాగా అనేది కూడా తెలియదు. అంటే సోషల్ మీడియాని ఉపయోగించుకునే విధానంలో పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఎట్లా ఫేమస్ అయిపోయారంటే సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. వీళ్ళు మతోన్మాదులు ముందున్నారండి. మనకంటే కూడా వాళ్ళు చాలా ముందు ఉన్నారు సోషల్ మీడియాని. వాళ్ళేమో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మనం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవాళ్ళం. మనం ఏంటంటే వాటి మీద అవగాహన తక్కువగా ఉంది మనకి. సో అవేర్నెస్ రావాల్సిన అవసరం. పాపానికి వాడుకోకూడదు కానీ మంచికి వాడుకోవచ్చు టెక్నాలజీని. కొంతమంది ఏంటంటే సెల్ ఫోన్లే పాపం, టెక్నాలజీ పాపం అంటే ఎడిక్ట్ అయిపోకూడదు. మనం మంచి కోసం ఎందుకు వాడుకోకూడదు? అవును. మన వాళ్ళల్లో కొన్ని ఉన్నాయిలేండి, మనం అనుకోకూడదు కానీ. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దని గట్టిగా మాట్లాడినా కానీ పాపం అనే ధోరణిలో కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు ఏ కాడికి తీసుకెళ్లారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కకూడదు, కోర్టులకు వెళ్ళకూడదు. మనం క్రైస్తవుడు దేవుడే కదా. మనం ఎందుకు అన్యాయంగా కేసులు పెట్టకూడదు కానీ మనం ఊరుకున్నాం అనుకోండి. ఇప్పుడు గాస్పెల్ చేస్తున్నారు, మీరు చేయడానికి వీలు లేదంటే మనం ఎందుకు పోలీసు వాళ్ళకి చెప్పకూడదు? అసలు పోలీసు వాళ్ళకి దగ్గర పెట్టుకుని సువార్త చేసుకోవచ్చు. అయ్యా మాకు ఈ ఇబ్బంది ఉంది, మీరు రండి మాకు తోడే. మనం జీవోలు చూపించాలి. లేకపోతే ఇదిగో నాకు ఆర్టికల్ 25 ప్రకారం లేకపోతే దీని ప్రకారం మాకు మత స్వేచ్ఛ పర్మిషన్ అక్కర్లేదయా, రాజ్యాంగంలోనే రాశారు, ప్రతిసారి వచ్చిన ప్రతిసారి పర్మిషన్ అక్కర్లేదు అని చూపించాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు వద్దా, మీకు ఇష్టం లేకపోతే మేము వెనక్కి వెళ్ళిపోతాం లేదు. సరే కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయినా, యేసు ప్రభు నాకు దాక్కుని వెళ్ళిపోయినా, కొన్నిసార్లు పౌలు గారు లాగా నేను రోమిని నాకు అది నన్ను ఎలాగ మీరు కొడతారు అని అడిగాడు కదా. ఆయన రూల్స్, ఆయనకున్న హక్కుల్ని అడిగాడు కదా. అలాగ అడగొచ్చు, తప్పు లేదు. అదే ఇప్పుడు అలా అడిగితే మనం నరకానికి పోతామని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవును, క్రైస్తవుడు అంటే మనం అలా కామ్గా ఉంటే ఇంకో ఓహో ఇలా కామ్గా ఉన్నారు, ఇలాగ ఎదిరిస్తే వెళ్ళిపోతారు, లేకపోతే స్వార్థ ఆపేస్తారు, మా ఊర్లో చర్చ వద్దంటే మానేస్తారు అని వాళ్ళు కూడా ఇంకో 10 మంది ఎంకరేజ్ అవుతున్నారు. ఎందుకంటే అదే మనం అలాంటి ధోరణిలో ఉండబట్టే ఏంటంటే మనకేందిలే ఇవన్నీ మనకు అనవసరం, మనం ఏదో ప్రార్థన చేసుకుంటే సరిపోయింది, మొత్తం దేవుడే చూసుకుంటాడు అని. సువార్త కూడా చేయక్కర్లేదు, చర్చలు కూడా అక్కర్లేదు, దేవుడే రక్షించేసుకోగలడు కదా. ఆయనకి శక్తి లేదా? అంటే మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే చాలు.
నాకు అర్థమైనంత వరకు ఏంటంటే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, మనం చేసేది మనం చేయాలి. మన ఇద్దరం కలిస్తేనే మనం అవుతుంది. అది మనం లేకుండా దేవుడు చేయడు. నాకు అర్థమైనంత వరకు దేవుడు లేకుండా మనం చేయలేము. సైకిల్కి 2 చక్రాలు ఉన్నట్టు 2 చక్రాలు బాగుండాలి. మనం లేకుండా దేవుడు చేయకండి, మనల్ని వాడుకునే దేవుడు చేస్తాడు. పాస్టర్లు కొంతమంది ఏంటంటే తప్పించుకోవడానికి ప్రార్థన చేద్దామనే మార్గం వాళ్ళకి బాగా అవకాశంగా దొరికింది. ప్రార్థన చేద్దామండి, బాగా చెప్పారు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు ఏం చేయాలి అనేది, దేవుడు చెప్తాడు. ఆ ప్రార్థనతోనే ఆగిపోతున్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు కొంత అవేర్నెస్ అనేది కనపడుతుంది క్రైస్తవుల్లో కానీ సేవకుల్లో కానీ. ఇది వరకు లాగా అంత ఇదిగా ఏమి ఉండలేదు. కానీ కొంతమంది అలా బోధిస్తున్నారు, మనం వాళ్ళ గురించి ప్రార్థనలు చేయాలండి, వాళ్ళు చనిపోతే చచ్చిపోవాలి, మనం అట్లా కోర్టుకి వెళ్ళకూడదు, అది ఇది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం కొత్త పెళ్లి కూతురాలు తలకాయ ఉంచుకొని కదలకుండా ఉండాలి తప్ప తలకాయ కిందకి దించుకొని మనం వాళ్ళని ఏం ప్రశ్నించకూడదండి, ఎదురు మాట్లాడకూడదండి అనే ధోరణిలో ఇప్పటికీ బోధ చేస్తున్నారు కొంతమంది. అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల మనకు నష్టమే. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు లేకపోతే అధికారులను తీసుకొచ్చి సన్మానించి పంపించేస్తున్నారు తప్ప, అయ్యా మాకు ఈ అవసరం ఉన్నాయని వాళ్ళని అడగట్లేదు ఎమ్మెల్యేలు. అవును, మిడిల్ గ్రౌండ్ కావాలి లేకపోతే ఇంకోటి కావాలి అని ఏమి అడగట్లేదు. అసలు సన్మానాలు చేస్తున్నారు, మంచిగా సన్మానం చేయొచ్చు, వాళ్ళని ఇది చేయొచ్చు, కానీ అవసరాలు అడగాలి కదా. అవును, అవును. మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి కదా ప్రజాప్రతినిధులు. వాళ్ళు చేయకపోతే అప్పుడు ఓటు మీ చేతిలో ఉంది ఆయుధం. వాళ్ళు చేయకపోతే మనం ఓటు వేయక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళే అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మీకు మేలు చేస్తేనే నాకు ఓటు వేయండి. ఇప్పుడు వాళ్ళు ప్రజాప్రతినిధులు అండి, మనకి జవాబుదారులు. వాళ్ళు మనకి ఏదన్నా, మనకి ఆ చట్ట ప్రకారంగా మనకి ఏదన్నా పని చేయనప్పుడు మనం అడిగే హక్కు మనకు ఉంది. అంటే వాళ్ళు ఏదో అగౌరవంగా కాదు, గౌరవంగానే మనం అడగచ్చు. అవును, చాలా మంది అడగట్లేదండి. అసలు చాలా మంది అడుగుతున్నారు, నేను అయ్యా మీరు బర్రెల్ గ్రౌండ్ నుంచి ఎమ్మెల్యేకి లెటర్ ఇచ్చారా, ఏదో ఊరికనే అడిగామండి అంటారు. కాదు, లెటర్ ఇవ్వాలి, లెటర్ ఇచ్చి ఇది అప్లికేషన్ ఇవ్వాలి, ఇదిగో మీకు అప్లికేషన్ ఫోటో తీయించుకోండి. చక్కగా ఎంతమంది అధికారులు ఉన్నారు. ఇప్పుడు సమస్యలు చెప్తే నేను ఏమంటారు, అయ్యో మీరు అడగలేదు నేను చేయలేదు అంట. కాబట్టి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, చక్కగా వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, కానీ ఉపయోగించుకోలేకపోతున్నారు. అయితే 13వ తారీఖు ఏ వారం వచ్చిందండి? 13వ తారీఖు 10 నుంచి 4 గంటల వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 అది. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ఇదైతే కనుక జనాలు ఎక్కువైపోయి ఒకవేళ ఆ ఫంక్షన్ హాల్ మార్చాలంటే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి చేరవేస్తాం. రిజిస్ట్రేషన్ అయితే నాకు నెంబర్ ఉంటే కనుక నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకి చేరవేస్తాను. ఓకే, సరే. రేపటి నుంచి మీకు ఇక ఫోన్లు చేస్తారు మన సహోదరులు, చేసిన డీటెయిల్స్ చెప్పండి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎలా వాళ్ళు చెల్లించాలో కూడా మీరు డీటెయిల్స్ చెప్పండి. లేకపోతే వెబ్సైట్ కూడా చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చెప్తున్నాను. వెబ్సైట్ www.jvac.in. దాంట్లోకి వెళ్తే దాంట్లో కొడితే మన కాన్ఫరెన్స్, ఆంధ్ర క్రైస్తవ కాన్ఫరెన్స్ అని మెనూ ఉంటది, దాన్ని క్లిక్ చేస్తే చాలు. www.j for Jesus కౌన్సిల్ JBAC. నేను ఒక కోటి మందిని గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో అది పెట్టాను. జీసస్ బిలీవర్స్, అందరూ బిలీవర్స్ ఎక్కువ ఉంటారు కదా, పాస్టర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ. పాస్టర్ కూడా ఒక బిలీవరే, వన్ ఆఫ్ ద బిలీవర్. కాబట్టి అది పెట్టాను. ఇప్పుడు వరకు ఒక 60,000 పాస్టర్లు వాట్సాప్ గ్రూపుల నుంచి, ఫేస్బుక్ నుంచి, పాస్టర్ అసోసియేషన్ నుంచి ఒక 60,000 పాస్టర్ నంబర్లు గ్యాదర్ చేశాను. దాదాపు 95% బిషప్లు అందరినీ కలిసాను, పెద్ద వాళ్ళందరినీ, చాలా మందిని కలిశాను. సో అందరితో కలిసి అసోసియేషన్స్ అందరినీ కలిశాను.
సో అందరితో కలిసి వర్క్ చేయాలని, మనం ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవాలని, అందరం కలిసి రాష్ట్రానికి కూడా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అది పెట్టాను. ఆ పోర్టల్లో కూడా చాలా సర్వీసెస్ ఉన్నాయి. క్రైస్తవులు చాలా సర్వీసెస్ ఉన్నాయి. మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని పోస్ట్ చేసుకోవచ్చు దాంట్లో. తర్వాత అవసరతలో ఉన్న వాళ్ళు పోస్ట్ చేసుకోవచ్చు. మాకు ఈ అవసరం ఉంది, చర్చ కట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి అని అవి కూడా పోస్ట్ చేసి ఎవరన్నా చూసిన వాళ్ళు, ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు. ఓకే. కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణ వారు కూడా పాల్గొనవచ్చా అని చెప్పి కామెంట్ పెట్టారు. సో ఎవరైనా రావచ్చు కదా, క్రైస్తవులు అనేటువంటి ఎవరైనా రావచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా రావచ్చు, నో ప్రాబ్లం కాన్ఫరెన్స్. చాలా సంతోషం బ్రదర్, చాలా అవసరం కూడా, మంచి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, క్రైస్తవులకు అవసరమైనటువంటి ఒక కాన్ఫరెన్స్ ని మీరు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వీటన్నిటి ముందు ప్రచారం జరుగుతుంటే ఇంకా ఇతరులకు కూడా తెలిసేదేమో. మనం కొంచెం టైం షార్ట్ అయిపోయింది, అయినా పర్వాలేదు. మనకి లోకల్లోనే కాబట్టి, విజయవాడలోనే కాబట్టి ఒక రోజు ముందు తెలిసినా వచ్చేయచ్చు. మీరు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా ప్లాన్ చేయండి, కండక్ట్ చేయాలి మీరు. ఈ విషయంలో మన క్రైస్తవులంతా చాలా వెనకబడిపడి ఉన్నారు. మీరు ఇప్పుడు ఆ విషయాలన్నిటి మీద సరైనటువంటి జ్ఞానం అనేది లేదు మన వాళ్ళకి. మన వాళ్ళకి కొంచెం దైవ జ్ఞానం ఎక్కువ ఉంది, కానీ చాలా దైవ జ్ఞానం ఉంది. లోక జ్ఞానం తక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. లోక జ్ఞానం, సోషల్ అవేర్నెస్ అనేది లేదు మన వాళ్ళకి. అదే లోక జ్ఞానం అంటే అదే సోషల్ అవేర్నెస్, కొంచెం ఇవి టెక్నాలజీ లేకపోతే ఇంకా ఇలాంటివి కొన్ని నేర్చుకోరు. ఓకే ఓకే బ్రదర్, మరి నాకు కూడా రేపు ఎవరైనా ఫోన్ చేస్తే నేను చెప్తాను, ఇట్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం. తర్వాత చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్ లో కూడా ఈ లింక్ షేర్ చేస్తే చాలా మందికి వస్తుంది. ఈ లింక్ తో పాటు నేను చిన్న మ్యాటర్ కూడా పంపిస్తాను, అది డిస్క్రిప్షన్ లో పెడుతురు. కానీ ఆ వెబ్సైట్ లింక్ ని అది కూడా డిస్క్రిప్షన్ లో పెడితే వాళ్ళు క్లిక్ చేస్తారు ఈ వీడియో కింద. ఆ లింక్ పెట్టండి నాకు, నేను ఈ వీడియో అయిపోయిన వెంటనే డిస్క్రిప్షన్ లో పెడతాను నేను కంపల్సరీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే ఉంటాను. ఓకే.